అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే మన పొట్టిరెడ్డి పిరికి పందని తెలుసు. మరీ ఎంత పిరికి పందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే నిజంగా. ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే ఈరోజు మనోడు వెళ్ళాడు అసెంబ్లీకి. వెళ్ళి కనీసం అక్కడ 2 నిమిషాలు కూడా వెయిట్ చేయలేకపోయాడు. 2 నిమిషాలు కూడా అసెంబ్లీలో కూర్చోవాలా. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశా. ఆ వీడియోలో చెప్పాను, అతను అసెంబ్లీలో ఉండడు, అతను ఏదో ప్రజల సమస్య కోసం ప్రజల కోసం రాలేదు, అతని మీద అనాహృత ఏటు పడుతుంది కాబట్టి అతను వచ్చాడు, అంతేగాని ప్రజల మీద ప్రేమతో అతను రాలేదు అని చెప్పి ఇంతకుముందు వీడియోలో నేను మాట్లాడా. అదే వీడియోలో అతను బహుశా 1 గంట సేపు అంటే గవర్నర్ స్పీచ్ వరకు ఉండొచ్చు, తర్వాత ఉండడం పారిపోతాడు అని నేను చెప్పా. కానీ నేను అనుకున్న దానికంటే ముందే పారిపోయాడు. జస్ట్ 2 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో కూర్చున్నాడు. వచ్చాడు, గవర్నర్ గారు జాతీయ గీతం పాడారు, తర్వాత స్పీచ్ మొదలుపెట్టాడు. వెంటనే అందరు లేచేసి ప్రతిపక్ష నేతగా మమ్మల్ని గుర్తించాలి అని చెప్పేసి నినాదాలు చేశారు. ఒకసారి అది కూడా వినిపిస్తా చూడండి. Collapse of irrigation sector by stalling all projects, destruction of energy sector, huge pending liabilities to the tune of మీ బతుకులు జరా సిగ్గు లేదంటారా మీకు? ప్రతిపక్ష నేతగా గుర్తించాలని చెప్పి పోయి అసెంబ్లీలో అడుక్కుంటారా? సిగ్గు లేరా మీకు? అరే మీకు ప్రతిపక్ష నేత ఎవరు గుర్తించాలి? ప్రజలు గుర్తించాలరా. మీకు వచ్చిన సీట్లేంట్రా? అసలు మీరు నిజంగా మొగాళ్ళు అయితే, మీకు నిజంగా మొలతాడే గట్టుంటే మీ అమ్మ ప్రతిపక్ష నేతగా మీకెందుకురా? ప్రతిపక్ష నేతగా లేకపోతే మీరు మాట్లాడలేరా? మీ ప్రజల పక్కన మీకు గొంతు వినిపించలేరా? అలాంటప్పుడు మీరు ఎందుకురా పోటీ చేసింది? మీరు ఎందుకు ఎమ్మెల్యేలో గెలిచింది? పనికి మారిన వాళ్ళారా? సిగ్గనే లేరా మీకు? ప్రతిపక్ష నేత గుర్తించాలా? ప్రజాస్వామ్యం కూడి చేస్తున్నారా? సిగ్గు లేకుండా మళ్ళీ కనీసం 1 గంట అన్నా, ఒరే నేను ఎక్స్పెక్ట్ చేశారా 1 గంటనే ఉంటారేమోని, మరి గంట కూడా ఉండకుండా కనీసం 2 నిమిషాల కంటే ఎక్కువ లేరు. వచ్చి కూర్చొని వెంటనే నినాదాలు చేశారు, మమ్మల్ని ప్రతిపక్ష నేతగా గుర్తించండి, మమ్మల్ని ప్రతిపక్ష నేతగా అనౌన్స్ చేయండి అని చెప్పేసి గవర్నర్ పోడియం ఏదైతే ఉందో, స్పీకర్ పోడియం ఏదైతే ఉందో అక్కడ చేరేసి ఒక నిమిషం పాటు నినాదాలు చేసి దొడ్డిదారిన పారిపోయాడు. అందరూ పారిపోయారు, ఒక్కరు కూడా లేరు. దీనికి వీళ్ళు ఇచ్చే ఎలివేషన్లు, రేపు మా పొట్టిరెడ్డి అసెంబ్లీకి వెళుతున్నాడు, అధికార పక్షం అంతే తేల్చేస్తాడు, వాళ్ళకి దిబిడే అని చెప్పేసి పెద్ద పెద్ద ముదర మాటలో పెద్ద పెద్ద ఎలివేషన్లు ఇచ్చారు గత 2 రోజుల నుంచి. ఈ పనికి మాలిన ఈ సోషల్ మీడియా కుక్కలో, ఒరే నాకు బూతులు వస్తాయి. మీ పొట్టిరెడ్డి ఎంతైనా కొంచెం మర్యాద ఇవ్వాలి కాబట్టి, మీ పొట్టిరెడ్డి అసలుకి కనీసం 2 నిమిషాలు కూడా ఉండలేరా? అక్కడ మీ పొట్టిరెడ్డికి మీరు ఇచ్చే ఎలివేషన్ అంత సీన్ లేదురా. అతను దేనికి పనికిరాడురా. అతను రాజకీయానికి దేనికి పనికిరాడు. 2 నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండాలనే వ్యక్తి అతనికి మీరు ఇచ్చే ఎలివేషన్లు, అబ్బో నా భూతో నా భవిష్యత్తు. మళ్ళీ ఇలా బయటకు వచ్చి వీళ్ళు చెప్పే సాగులు. మన బొత్స గారు ఇదే మాట్లాడుతూ చూడండి, సోది సిల్లీ రీజన్స్. వీళ్ళకి ప్రతిపక్ష మీడియా ఏదైతే ఉందో, వీళ్ళ సొంత మీడియా ఏదైతే ఉందో అది అలౌ చేయలేదంట. TV9, NTV, 10TV, సాక్షి ఈ ఛానల్ అలౌ చేయలేదు. ప్రజాస్వామ్యం కూడి చేస్తున్నారు, అందుకే మేము వాకౌట్ చేశాము, మేము అందుకే బయటకు వచ్చామని చెప్పేసి వీళ్ళు పిచ్చి మాటలు. ఇతను ఏం మాట్లాడుతారు చూడండి, ప్రతిపక్ష హోదా కావాలంట. చేతితో తీసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని మరి ఇవాళ గవర్నర్ ప్రసంగంలో మేము అందరం కూడా డిమాండ్ చేస్తాం. ఇవాళ ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, మాకు ఇస్తారు. ఎందుకంటే ఎందుకు ఇవ్వాలి మీకు ప్రతిపక్ష నేతగా మిమ్మల్ని ఎందుకు గుర్తించాలి? అరే మీకు ప్రజల్లో ఇవ్వాల్సింది అన్న, పెద్దోడి వయసులో అన్న మీకు ప్రజలు ఇవ్వాలి. మీరు అడుక్కోవటం ఎందుకు పోయాడు? సిగ్గులేదా మీకు? ఏ రకంగా ఆలోచన చేసుకున్నా
సభలో ఉండి రెండే పక్షాలు. ఆ, ఒకటి ఆ, కూటమి అధికార పక్షం, ఉమ్, కూటమి. ఉమ్, రెండు ఉమ్, ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ, కాబట్టి వాళ్ళ ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం. ఆ. మేము కోర డిమాండ్ చేశారంట. ఎంతసేపు చేశారు? ఒక్క నిమిషం పాటు డిమాండ్ చేశారు. మీకు నిజంగా ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటే మీరు వెయిట్ చేయండి, మీరు అడగండి. ఒకరోజు అడగండి, లేదా 2 రోజులు అడగండి, లేదా 3వ రోజులు అడగండి. మీ డిమాండ్ని కొనసాగించండి. మమ్మల్ని ప్రతిపక్ష నేతగా గుర్తించండి, మీరు నినాదాలు చేయండి, తప్పు లేదు. మీరు అడగండి, తప్పు లేదు. స్పీకర్ గారిని అడగండి, తప్పు లేదు. చంద్రబాబు నాయుడు గారిని అడగండి, తప్పు లేదు. పవన్ కళ్యాణ్ గారిని అడగండి, తప్పు లేదు. మీరు ఉండాలి కదా, ముందు మీరు అక్కడ కూర్చోవాలి కదా, మీరు సమస్యల గురించి మాట్లాడాలి కదా, వాళ్ళు అడిగే క్వశ్చన్లకు మీరు ఆన్సర్ చేయాలి కదా. మీరు ఏది చేయకుండా, వాళ్ళ క్వశ్చన్లకు ఆన్సర్ చేయకుండా వెళ్ళిన వెంటనే మమ్మల్ని ప్రతిపక్ష నేతగా గుర్తించండి, ప్రతిపక్ష నేత గుర్తించండి. ఎందుకు గుర్తిస్తారు? దానికి తగ్గ పని మీరు చేయాలి కదా, దానికి తగ్గ శ్రమ మీరు పడాలి కదా. సరే, ప్రజలంటే గుర్తించలేదు, సరే అధికార పార్టీ అని గుర్తించాలంటే మీరు అసలు సభలో ఉండాలి కదా. ఆ సభలో ఉండి 1 రోజు 2 రోజులు మీరు డిమాండ్ చేయండి, తప్పు లేదు. కనికరించి ఏమన్నా ఇస్తారేమో ఆలోచించండి. మీరు కనీసం ఒక 2 నిమిషాలు కూడా ఉండకుండా మమ్మల్ని ప్రతిపక్ష నేతగా గుర్తించండి అంటే ఎలా గుర్తిస్తారు? పోనీ గవర్నర్ స్పీచ్ మొదలైంది, అది పూర్తయిన వెంటనే అసలు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి, ప్రవేశపెడతారు. అప్పుడు దాకా వెయిట్ చేయొచ్చు కదా. సరే, అప్పుడైనా అడగచ్చు కదా, అప్పుడైనా నినాదాలు చేయొచ్చు కదా, అప్పుడు దాకా కూర్చోవచ్చు కదా. అలా కూర్చోరు. వీళ్ళకి వెళ్ళిన వెంటనే పలానా పొట్టిరెడ్డి వచ్చాడు, ప్రతిపక్ష నేతగా గుర్తిస్తున్నా అని చెప్పి గవర్నర్ గారు చెప్పాలి. సిగ్గు లేకుండా సరే, కొంచెం కూడా సిగ్గే లేదు మీకు. ఈయన పాసుకి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం? పరువు బాగొట్టుకోవడం తప్ప. రోజున పారిపోయి బయటికి వెళ్ళారు, బయటికి వెళ్ళి సిల్లీ రీజన్లో, సోది రీజన్లో చెప్తున్నారు. సిగ్గు లేకుండా. మగాడంటే మగాడు మాట మీద నిలబడాలి. అసెంబ్లీకి వస్తే అసెంబ్లీ మీద నిలబడాలి. అసెంబ్లీ ఉంటేనే అసలు మీకు గుర్తింపు వస్తుంది. అసెంబ్లీ ఉండకుండా, ఏం లేకుండా పనికి మాలిన మాటలు, సోది మాటలు, ప్రజాస్వామ్యం కూని చేస్తున్నారు. ప్రజాస్వామ్యం ఉందా, ప్రజాస్వామ్యం అది, ప్రజాస్వామ్యం ఇది అని చెప్పేసి సొల్లి మాటలు, సొల్లి వ్యవహారాలు. అరే కూర్చోండిరా, మీరు అసెంబ్లీలో కూర్చోండిరా. గంట కూడా కూర్చోలేకపోయారు. మిమ్మల్ని మీకు ఎందుకు ప్రతిపక్ష నేత గుర్తించాలి మిమ్మల్ని? కనీసం ఒక గంట కూర్చున్నా కూడా సరే ఆలోచించవచ్చు కదా. కనీసం ఒక గంట కూడా కూర్చోలేదు. చీ. ఇలాంటి పిరికి పందని నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అలాంటి పిరికి పంద దేనికి పనికిరాడు. బహుశా సాయంత్రం ఏదో నాకు తెలిసి ఏదో ఒక ప్రెస్ మీట్ పెడతారు అనుకుంటా. నాకు తెలిసి పెడతాడో నాకు తెలియదు, కానీ వాళ్ళు పెట్టచ్చో నాకు తెలిసి. పెడితే ఇదేం మాట్లాడతారు? ప్రజాస్వామ్యం కూని చేస్తున్నారు, మాకు ప్రతిపక్ష హోదా కల్పించండి, ప్రతిపక్ష నేతగా గుర్తించండి, మేము అప్పుడే అసెంబ్లీకి వస్తాము, అప్పుడే మాకు మైక్ ఇస్తారు. అరే కాశీవుడు ఉండొచ్చు కదా, మన పొట్టిరెడ్డి కాశీవుడు ఉండొచ్చు కదా, మైక్ ఇస్తారో లేక తెలిసి ఉంటుంది కదా. ఎందుకు అంతసేపు ఆగలేకపోయావు? నీకు ఎందుకు ఉండలేకపోయావు? ఉంటేనేగా తెలిసేది మైక్ ఇస్తారా లేదని. అది ఏది లేకుండా వచ్చిన వెంటనే 2 నిమిషాలు కూర్చోకుండా పారిపోయారు. సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి పెద్ద పెద్ద ముద్ర మాటలు, పెద్ద పెద్ద తోపు తురుంగల్లాగా మాట్లాడతారు వీళ్ళందరూ. వీళ్ళు ప్రెస్ మీట్ పెడతారు, చూద్దాం. జై హింద్.